హలో అండి. యూట్యూబ్ చేయాలన్న ఆలోచన కూడా లేదు. కానీ మా పాప వల్లే నాకు ఆ ఆలోచన అనేది వచ్చింది. అంటే ఫస్ట్ వీడియో వినాయక చవితి రోజైతే నేను అప్‌లోడ్ చేశాను. లాస్ట్ టైమ్ వినాయక చవితి కాకుండా అంతకు ముందు ఇయర్ అయితే నేను అర్ధరాత్రి 12 గంటలకైతే వీడియో అయితే పోస్ట్ చేశాను. మా పాప డాన్స్ వీడియోని. అయితే లాంగ్ వీడియో అది. అయితే 700 మెంబర్స్ అయితే చూసారు ఒక్క రోజులోనే. కాపోతే కాపీరైట్ వచ్చింది. కొన్ని రోజుల తర్వాత డిలీట్ చేశాను. కాపీరైట్ అంటే ఏంటో కూడా తెలీదు. అసలు ఎడిటింగ్ ఎలా చేయాలో కూడా తెలీదు. అలాంటిది ఇప్పుడు లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి నాకైతే. అలా అయితే చేస్తున్నాను. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నాకైతే దేవుడి సపోర్ట్ అయితే చాలా బాగా చేశాడనే నేను అనుకుంటాను. ఎందుకంటే వినాయక చవితి రోజే కదా నేను ఫస్ట్ వీడియో అయితే అప్‌లోడ్ చేశాను. తర్వాత వినాయక చవితికి 1000 కూడా అవ్వలేదు నాకు. నేను అదే అనుకుంటున్నాను. అదే దేవుడి సపోర్ట్ నాకు లేదా అనుకునే లోపు 1 వీక్‌లోనే 1000 అయితే నాకొచ్చేసారు. మళ్ళీ మొన్న వినాయక చవితికి అసల 9,000 వరకు వచ్చేసింది వ్యూస్ అయితే. అసలు నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇప్పుడు. అయితే దేవుడి సపోర్ట్ ఉంటే ఏదైనా ముందుకు వెళ్ళొచ్చని నాకైతే బాగా అర్థమైంది. అంటే మనకి మన వాళ్ళను అని ఉంటారు గదా! వాళ్ళెవ్వరు మనకి సపోర్ట్ చేయరు. నాకైతే అసలెవ్వరు సపోర్ట్ చేయలేదు. మా వారైతే నాకు సపోర్ట్ చేశారు. ఇంకా వీడియోస్ అయితే ఇలాగైతే కొనసాగిస్తున్నాను. మా పాప డాన్స్ అయితే వేస్తది, అన్నీ పెట్టొచ్చు అనుకుంటే అది ఒకరోజు ఏస్తే ఒకరోజు వేయట్లేదు. అందుకని ఇంకా నా కుకింగ్ వీడియోస్ అయితే పెట్టడం స్టార్ట్ చేశాను. అప్పుడప్పుడు ఇలాగ పూజ వీడియోస్ అయితే పెడుతుంటాను. ఇక్కడైతే పెండాలాటి బాగా కడుతుంటారు కదా! అందుకోసమే. మీకు కూడా చూస్తారు బావుండుద్ది గదా! అని అప్‌లోడ్ అయితే చేస్తున్నాను పూజవి. వీడియో నచ్చితే లైక్